మేము ఇంటింటికాడికి పోయేసి మేము ఈ కార్యక్రమాలు చేశాము, మీకు అందినాయా లేదని అడుగుతుంటే కూడా ప్రజలు కూడా ముందుకు వచ్చి మాకు జరిగినాయి, మాకు మీరందరూ చేశారు అని చెప్తున్నారు. ఈరోజు అపోజిషన్ వాళ్ళు కూడా మేము ఈరోజు జరిగింది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మేము పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ఇవన్నీ చూడలేదు. మేము ఒకటే చూసాము, అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని. ఆ సాచ్యురేషన్ పాయింట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళకి ఈరోజు అర్హులైన వాళ్లకు అన్ని పథకాలు అందాలని చెప్పేసి ఏదైతే మొదలుపెట్టిన రోజు 70% ఉన్న ఆ రోజు మొదలుపెట్టిన రోజుకు 70%తో స్టార్ట్ చేశాం మేము. అంటే గ్రామీణ ప్రాంతంలో కానీ అర్బన్ ప్రాంతంలో కానీ కొన్ని సమస్యలు ఉండి కొన్ని కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు కింద ఉన్నప్పుడు వాళ్ళకు రాకపోతే దాన్ని 2వ సంవత్సరం వచ్చేసరికి దాన్ని డివైడ్ చేసి ఆ కుటుంబంలో పెళ్ళైన వాళ్ళు ఎవరున్నంటే వాళ్ళని కూడా అర్హులు చేసేదానికి సపరేట్ చేసి రేషన్ కార్డులు వాళ్ళకి ఇప్పించాము. వాళ్ళకంటే అర్బన్కి వచ్చేసరికి 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు ఉంటే ఆ కుటుంబానికి పెన్షన్ వచ్చేది కాదు, ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చేది కాదు. దాంట్లో ఆ కుటుంబంలోనే ఆ ఇంట్లోనే ముగ్గురో ఇద్దరో అంటే తండ్రి కొడుకులు ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళందరూ కూడా అన్నీ సపరేట్ అయిపోయి ఉంటారు, కానీ ఒకటే వాకిలి ఉంటుంది కాబట్టి దానికంటే దాన్ని కూడా సపరేట్ చేసి 1000 స్క్వేర్ ఫీట్ అనే దాన్ని కూడా తగ్గించేసి దాన్ని కూడా ఆ కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురికి భాగాలు చేసి ముగ్గురికి కూడా ఏదైనా పథకాలలో వస్తారంటే పథకాలకు సంక్షేమ పథకాలకు కూడా వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ చేయడం జరిగింది. ఇదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక్కో సంవత్సరానికి అర్థమైపోయేది, రైతు భరోసా పడేది కాదు కొంతమందికి. ఎందుకంటే తండ్రికి 20 ఎకరాలు ఉంటుంది పొలం, కొడుకులకు ముగ్గురు ఉంటారు, పంచించుంటాడు అంతా కూడా, ఒక్కొక్కరికి 5 ఎకరాలు పంచించిన వాళ్ళందరూ కూడా అర్హులే. కానీ ఏమవుతుందంటే యూనిట్ తీసుకునేసరికి తండ్రి పేరు మీద 20 ఎకరాలు చూపించేసరికి అర్హుడు కాదని చెప్పేసి పక్కన పెట్టేవాళ్ళు. దాన్ని కూడా గవర్నమెంట్కి చెప్పేసి గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడా సపరేట్ చేసి ఎవరి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వాళ్ళకు రైట్ చేపించి వాళ్ళకు నలుగురు కూడా అర్హులయ్యేటంటే తండ్రి కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా వచ్చేది పాపం. ఎందుకంటే నువ్వు 20 ఎకరాలు ఉంది కాబట్టి నీకు 60 సంవత్సరాలు దాటినా కానీ నీకు పెన్షన్ రాదని పక్కన పెట్టిండేవాళ్ళు. అవి కూడా తొలగించి దాన్ని కూడా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ చేశాం. ఈరోజు సాచురేషన్ పాయింట్లు చేసినందువల్ల గ్రామీణ ప్రాంతానికి వెళ్తే 88% ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందిన సమాచారం ఈరోజు మన దగ్గర ఉంది. మన దగ్గర బుక్లెట్లలో రికార్డ్ అయి ఉంది. మనం ఏ ఊరికి వెళ్ళినా కన్నా గడపకి వెళ్ళినామనంటే అమ్మ మీకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయంటే అందరూ కూడా మాకు వచ్చినాయని చెప్తున్నారు, కానీ రాలేదని మాత్రం ఎవరు చెప్పడం లేదు. అట్లా అర్హులైన వాళ్ళకందరూ కూడా ఇస్తారు.